కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ అన్నారు. గురువారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో భాగంగా 20వ డివిజన్ పరిధిలోని కొమటిపల్లిలో గ్రామసభ జరిగింది. ముందుగా 99 రోజుల ప్రణాళికలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రజలకు అధికారులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా మేయర్ గణేష్ మాట్లాడుతూ ముందుగా 21 డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, ఈ డివిజన్ పరిధిలోని ప్రజలకు త్రాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులకు సంబంధించి అర్హులందరికీ అందేలా చూస్తారని హామీ ఇచ్చారు. డివిజన్ ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా నాకు సమాచారం అందించాలని ప్రజలకు మరియు అధికారులకు సూచించారు. ఈ డివిజన్ అభివృద్ధికి 9 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని, 20వ డివిజన్తో పాటుగా కొత్తగూడెం కార్పొరేషన్లోని 60 డివిజన్ల అభివృద్ధికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి దివాకర్, వార్డు అధికారి విజయలక్ష్మి, ఏఈఓ శరత్, వైద్య సిబ్బంది, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు స్టార్ నైన్. ఈ రోజు మన వార్డు సభకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో భాగంగా సందేశాన్ని వినిపించవలసిందిగా దివాకర్ సార్ గారు. కొత్తగూడెం కార్పొరేషన్ 20వ డివిజన్ పరిధిలోని కోమటిపల్లి కేంద్రంలో ఈరోజు గ్రామ సభ నిర్వహించబడతా ఉంది. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా మేయర్ ఇచ్చేశారు. ఈ గ్రామ సభ ఎలా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. కోమటిపల్లిలో ముఖ్య ఏరియాల డైరెక్ట్ టెంపుల్ దాకా 45 లక్షలు పెట్టి సీసీ ట్రైన్ కూడా నిరూపించడం జరిగింది. అలాగే ఇక్కడ నుండి సెంట్రల్ లైన్ లావుడియా బావసింగ్ ఇంటి దాకా 2 వైపులా సీసీ ట్రైన్ కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అలాగే కోమటిపల్లి స్కూల్ దగ్గర నుండి మన వంతెన వాగు దాకా చెరువుకి వెళ్ళే దారి, పొలాలకు వెళ్ళే దారికి టోటల్గా దానికి కూడా 50 లక్షలు పెట్టి శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే లక్షందిపల్లిలో కూడా సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, అక్కడున్న దగ్గర 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంస్థ పథకాన్ని ఇక్కడ మన ఒక 20 డివిజన్కే 9 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసిన ఘనత మన కూనంనేని సాంబశివరావు గారిది. నిమ్మలగూడెంలో 40 లక్షలు పెట్టి ఒక సంపు ప్లాన్ చేయడం జరిగింది. అక్కడున్న సీసీ డ్రైన్స్, ఇక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి కూడా ముందు ఎలా తీసుకెళ్లాలనే సంకల్పంతో ఒక 50 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నిమ్మలగూడెం గ్రామానికి కూడా అక్కడ మంచినీటి సమస్య గురించి జనాలు ఇబ్బంది పడి, కిడ్నీ పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. డయాలసిస్ పేషెంట్ గా వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఎమ్మెల్యే గారితో తక్షణం చర్చించి అక్కడ ఉన్న అప్పుడు మాజీ సర్పంచ్ గారు రమేష్ గారు, మేము అక్కడ కలిసి, నేను ఎంపీటీసీగా పనిచేస్తున్న ఆ టైంలో ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ సిచ్యువేషన్ బాగలేదు, ఇక్కడ పరిస్థితి ప్రణాళిక చాలా ఇబ్బందికరంగా ఉందని 40 లక్షలు పెట్టి వాళ్లకు ఎప్పుడు లేని విధంగా, వాటర్ సమస్య లేని విధంగా 40 లక్షలు పెట్టి సంపు నడుస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనగా ప్రగతి భాగంగా కొత్తగూడెం కార్పొరేట్ 20వ డివిజన్లో వార్డు సభ నిర్ణయించడం జరిగింది. గ్రామ ప్రజలు అందరికీ, 20 డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఎందుకనగా 20 డివిజన్ ప్రజలకు ఉన్న సమస్యలన్నీ గుర్తించి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు వాటర్ సమస్యలు, పారిశుద్ధ సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకు అందుబాటులో ఉండి దపాల వారీగా ప్రతిక్షణం వాళ్ళకు అందుబాటులో ఉండి ముందుకు తీసుకెళ్తాం. అలాగే